ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఈరోజు నేను హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంకి వచ్చేసాను. ఒక అద్భుతమైనది, దివ్యమైనది అయిన కోటి దీపోత్సవం 2025ని చూడటానికి. ఈ మహా ఉత్సవాన్ని భక్తి టీవీ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నిర్వహిస్తుంది. సో ఈ ఇయర్ కూడా కండక్ట్ చేశారు. ఇది 13 days అయితే జరుగుతుందన్నమాట. నేనైతే 11th November వచ్చాను. క్రౌడ్ చూస్తే చాలా గొప్ప డివోషనల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియం దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో చాలా మంది వాలంటీర్స్ కనిపిస్తారు. అక్కడ సెక్యూరిటీ చెకింగ్ కంపల్సరీ ఉంటుంది. బ్యాగ్స్, కెమెరాస్, దీపం ఐటమ్స్ అన్నీ చెక్ చేసి లోపలికి అలో చేస్తారు. చెకింగ్ కంప్లీట్ అయ్యాక నేను స్టేడియం గేట్ నుండి లోపలికి నడుస్తుంటే వెంటనే ఒక పెద్ద శివ విగ్రహం కనిపించింది. అదైతే మనకి ఈ ఉత్సవంలో ఫస్ట్ దర్శన్. ఒక దివ్యమైన మహాదేవుడి మూర్తి లైటింగ్స్ వెలుగులో చాలా అందంగా కనిపిస్తుంది. అది చూసి ఒక్కసారి మనసులో కామ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అలా ఎంట్రన్స్ నుండి స్టేడియంలోకి నడుస్తున్న ప్రతి ఒక్కరికి శివ దర్శన్తో ఈ ఉత్సవం అనేది స్టార్ట్ అవుతుంది. స్టేడియం మొత్తం దీపాల వెలుగుతో అందంగా కనిపించిందండి. మీరు ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కనుక డైరెక్ట్గా లాస్ట్లో దగ్గర నుంచి నేను చూపించాను. స్టార్టింగ్లో క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల నేను దూరం నుంచే షూట్ చేయాల్సి వచ్చింది. సో కొంచెం వీడియోని ఫార్వర్డ్ చేస్తే మీకు దగ్గర నుంచి అన్ని విజువల్స్ కనిపిస్తాయి. సో దూరం నుంచి విజువల్స్ ఏమీ వద్దు, దగ్గర నుంచి చూడాలి అనుకుంటే కనుక డైరెక్ట్ గా ఆ టైంకి వెళ్ళి చూసేయండి. సో మనం ఏంటంటే విఐపి దర్శన్ అయితే చాలా దగ్గరికి వెళ్ళి చూస్తామన్నమాట. విఐపి టికెట్స్ కూడా భక్తి టీవీని ఫ్రీగా ఇస్తుంది. మనం నార్మల్ గా కూడా ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు. బట్ విఐపి టికెట్స్ తీసుకుంటే ఏంటంటే దగ్గర వరకు వెళ్ళి చూడొచ్చు మనం. ఈ వీడియోలో మీకోసం ఈవెంట్ మొత్తం కవర్ చేసి చూపించాను. వెన్యూ, రిచువల్స్, దీప ప్రజ్వలం, భజనలతో కలిసిన ఆనందం అన్ని A to Z కవర్ చేశాను. సో డోంట్ మిస్ ఇట్. కోటి దీపోత్సవం అంటే ఒక్కటి కాదు, కోటి దీపాల ఉత్సవం. అంటే లక్షలాది దీపాలు కలిసి ఒక కొత్త ప్రకాశం ఇస్తుంది. ఈ ఉత్సవంలో 1,00,000 మంది భక్తులు కలిసి దీపాలు వెలిగించి దైవంపై భక్తిని వ్యక్తం చేస్తారు. ప్రతి దీపం ఒక ఆశీర్వాదం, ఒక మంచి కోరికని ప్రతినిధ్యం చేస్తుంది అని నమ్మకం. ఈ ఉత్సవం ద్వారా భక్తి టీవీ ఒక సందేశం ఇస్తుంది. అందరం కలిసి ఒక వెలుగులాగా ఉండాలి, అందరం కలిసి ధర్మ మార్గంలో నడవాలి అని. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ఆ లోకంలో ఆధ్యాత్మికత, అంటే వెలుగులో భక్తి కనపడాలి అని. ఈ కోటి దీపోత్సవంకి హైదరాబాద్ లో ఎన్టీఆర్ స్టేడియం ని సెలెక్ట్ చేస్తారు. స్టేడియంలో ఎంట్రీ నుండి స్టేజ్ వరకు చూస్తే ప్రతి ప్లేస్ దీపాలతో డెకరేట్ చేశారు. ఎంట్రన్స్ దగ్గర మనకి శివ చాంటింగ్, శివ సాంగ్స్ డివోషనల్ అట్మాస్ఫియర్ ని పెంచుతుంది. డివోటీస్ కి సీటింగ్ అరేంజ్మెంట్స్, ప్రసాదం కౌంటర్స్, వాటర్ ఫెసిలిటీస్ అన్ని సేఫ్టీ అరేంజ్మెంట్స్ పర్ఫెక్ట్ గా చేశారు. మనం పూజకి సంబంధించి ఏ ఐటమ్ కూడా మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళే చేసేసి ఉంచుతారు. ఆల్రెడీ మనకి చూస్తున్నారు కదా, టేబుల్ పైన ఆల్రెడీ అన్ని దీపాలు పెట్టేసి పసుపు, కుంకుమ, ఆయిల్, దీపం అన్ని కూడా సెట్టింగ్ అరేంజ్మెంట్స్ చేసేసే ఉంచారు. సో ప్రతి టేబుల్ మీద శివలింగము అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది. నేను వెళ్ళిన రోజు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. ఇలా ఈ కోటి దీపోత్సవం జరుగుతున్న డేస్ అన్ని కూడా ప్రతిరోజు ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ పూజ జరుగుతుంది అనమాట. సో నేను వెళ్ళినప్పుడు ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ కళ్యాణం జరిగింది. లైక్ వైజ్ అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు అమ్మవారి విగ్రహం పెడతారు శివలింగం పక్కన. సో దట్ వాళ్ళు స్టేజ్ పైన పూజ చేస్తున్నప్పుడు మన చేతులతో మనం ఇక్కడ కూడా మనం పూజ చేసుకోవచ్చు అనమాట. ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అరౌండ్ 9:30 PM ఆర్ 10 PM కి మనకి దీపాలు వెలిగిస్తారు. ఆ టైంలో మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి దీపాలు వెలిగిస్తుంటే మన 2 కళ్ళు సరిపోవండి, అంత అందంగా ఉంటుంది కోటి దీపోత్సవం. ఆ విజువల్స్ అయితే అస్సలు మిస్ కాకుండా చూడండి. ఈ దీపాల ప్రజ్వలనం మధ్యలో వేదిక పండితులు మంత్ర ఉచ్చారణ చేస్తూ సామూహిక దీపం ప్రజ్వలనం స్టార్ట్ చేస్తారనమాట. భక్తులందరూ ఒకేసారి దీపాలు వెలిగించడం చూస్తే చాలా బాగా అనిపిస్తుంది మనకి. అండ్ స్టేజ్ పైన భక్తి టీవీ యాంకర్స్, స్వామీజీస్, ప్రవచనకారులు స్పిరిచువల్ స్పీచెస్ చేస్తారు. అండ్ కొన్ని రోజులు స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. కంచి ఏకంబరేశ్వర స్వామి అండ్ మధుర మీనాక్షి అమ్మవారి కళ్యాణం, రుద్రహోమం, కార్తీక దీపారాధన అండ్ భక్తి టీవీ లైవ్ టెలికాస్ట్ ద్వారా చాలా మంది ఇంట్లో నుండే చూస్తారు. ఆ సౌండ్ సిస్టమ్ లో చాంటింగ్స్, భజనలతో ఓం నమో నారాయణాయ, హర హర మహాదేవ అనే సౌండ్స్ స్టేడియం మొత్తంలో తిరుగుతూ ఉంటుంది. ఆ వెలుగులో చూస్తే ప్రతి మనిషి ఒక దీపం లాగా కనిపిస్తాడు. మీరు ఇంకా ఈ వీడియో ముందు ముందు చూస్తే తెలుస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. డాన్సులతో, భక్తి పాటలతో,
చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. కొన్ని ఫ్యామిలీస్ అయితే తిరుపతి, విజయవాడ, నిజామాబాద్ నుండి కూడా వచ్చామని చెప్తున్నారు. ఈ ఉత్సవంకి ఒక చిన్న తిరునాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. డివోటీస్ అందరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో వచ్చారు. కొంతమంది భజనలతో, కొంతమంది శ్లోకాల పాటలతో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీపాల వెలుగులో ఆ వామ్ గ్లో, ఆ పాజిటివ్ వైబ్రేషన్ కలిసి చాలా మంచి ఎనర్జీ ఇచ్చింది. ఒక చిన్న దీపం కూడా ఎక్కడ తెలియకపోయినా నెక్స్ట్ మూమెంట్ వాలంటీర్ వెలిగించడం చూస్తే చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. అందరూ సెల్ఫీస్ తీసుకుంటున్నారు, వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటున్నారు ఈ ఈవెంట్ ని. కార్తీక మాసంలో దీపం వెలిగించడం అంటే చాలా పుణ్యం అని చెప్తూ ఉంటారు కదా. సో ఈ భక్తి టీవీ ద్వారా ప్రతి సంవత్సరం 1,00,000 మంది భక్తులకి ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ రోజు నేను చూసిన ఈ ఈవెంట్ అయితే అస్సలు మర్చిపోలేను. స్టేడియం మొత్తం దీపాల ప్రకాశంలో వెలిగించడం చూస్తే ఆ హ్యాపీనెస్, ఆ పీస్ఫుల్ అస్సలు మర్చిపోలేను. ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం నిజంగా ఒక అదృష్టం లాగా అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను వెళ్ళాలి అని. చాలా ఇయర్స్ గా అనుకుంటున్నా. హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు నేను. సో ఈ ఇయర్ అయితే అదృష్టం కలిగింది నాకు. ఈ ఇయర్ కూడా వెళ్ళలేనేమో అనుకున్నా, బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళాను ఆ రోజు. సో ముందే చెప్తున్నా, మీరు ఏ ఇయర్ అయినా ఈ కోటి దీపోత్సవం ఈవెంట్ కి వెళ్ళాలి అనుకుంటే భక్తి టీవీ ఆఫీస్ లోనే విఐపి ఫ్రీ టికెట్స్ ఇస్తారు మనకి. అక్కడ విఐపి టికెట్స్ తీసుకొని రండి. మీరు చాలా దగ్గరగా వెళ్ళొచ్చు అండ్ ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. అంటే మనకి ఏ టికెట్ ప్రైస్ ఉండదు, ఫ్రీగానే అలౌ చేస్తారు అందరికీ కూడా. విఐపి టికెట్స్ తీసుకుంటే ఏంటంటే మనకి త్వరగా దర్శనం అయిపోతుంది, దగ్గరగా కూర్చోవచ్చు. లోపలికి వేరే స్పెషల్ ఎంట్రీ ఉంటుంది అనమాట దానికి. లేదు విఐపి టికెట్స్ దొరకలేదు అనుకుంటే కనుక మనం ఆఫ్టర్ 10 PM కి కనుక వస్తే ఎన్టీఆర్ స్టేడియం కి త్వరగా దర్శనం అనేది కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు దీపం కూడా వెలిగించుకోవచ్చు. అండ్ ఈ ఈవెంట్ మనకి ఆ 13 to 15 days కూడా ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. midnight 2 or 3 AM వరకు జరుగుతుంది అనమాట. అంటే పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ కొన్ని ఉంటాయి. మనం దర్శనం చేసుకొని బయటకు వెళ్ళేసరికి 12-1 అట్లా అయినా. ఆఫ్టర్ దట్ మీరు ఈవెంట్ చూడాలి అనుకుంటే, ప్రోగ్రామ్స్ అవి చూడాలి అనుకుంటే 2 to 3 కూడా అవుతుంది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో ఈ వీడియోలో ఈ కోటి దీపోత్సవం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అండ్ దగ్గర నుంచి కూడా విజువల్స్ కనిపిస్తాయి మీకు. నేను కొంచెం స్టేజ్ కి డిస్టెన్స్ లో కూర్చున్నాను కాబట్టి జూమ్ చేసినా కూడా అంత క్లారిటీగా కనిపించలేదు. సో ఈ ఎల్ఈడి డిస్ప్లే అయితే మీకు చూపించాను క్లియర్ గా. అండ్ ఈ ఎల్ఈడి డిస్ప్లే పక్కన ఒక మందిర్ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారంలో ఒక మనిషిని అయితే నుంచోపెట్టారు. ఆయన్ని చూస్తే నిజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. దాన్ని కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను తర్వాత. సో ఇప్పుడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అయిపోయింది. ఆల్మోస్ట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత దీపారాధన ఉంటుందన్నమాట. ఆ విజువల్స్ ని కూడా చూసేయండి లైవ్ లో. నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహన సేవ కూడా చూసేసిన తర్వాత స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోదాం.
ఇలా మనకి దీపాలు వెలిగించడం అయిపోయిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హారతులు ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ హారతికి ఇది జరుగుతుంది, ఈ టైప్ ఆఫ్ హారతికి ఇంకొకటి జరుగుతుంది అన్నట్టు. సో ఏ హారతి చూస్తే ఏ దోషం పోతుంది, ద్వేషం పోతుంది, ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. అవి కూడా మీకోసం షూట్ చేశాను, చూసేయండి. నంది ప్రమథ గణములలో ప్రథముడు అవుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. హారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు.
స్వామి వారు వేంచేసి ఈ వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా అత్యంత వైభవంగా పరిణయోత్సవ సోమతో మనకు దర్శన భాగ్యం కల్పించబోతుంది. ప్రాంగణం అలరార నుండి కాళికాదేవి కూడా ప్రసరించనుంది. రేపు దీపోత్సవ వేదికపై వాసవి క్షేత్ర అధిష్టాన దైవం శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారికి విశేష రీతిలో పూజ జరగనుంది.
ఇవాల్టి మన కోటి దీపోత్సవం వ్లాగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్ర పిల్ల ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్ travel, food, fun and entertainment and much more vlogs. Thanks for watching. Bye bye. See you all in the next video.